కండరాలు పోతున్నాయండి. కండరాలు క్షీణించిపోతున్నాయి. త్వరగా ముసలితనం వచ్చేస్తోంది. చాలా చిన్న తప్పుకి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం చాలా వాళ్ళం. ఆడవాళ్ళల్లో అయితే ఇది ఇంకా ఎక్కువుంది. సార్ మీరెప్పుడు ఇలాగే చెప్తారు, పద్దాక భయపెడుతూ ఉంటారు, ఏదోటి చెప్పి అనేవాళ్ళు చూడొద్దు. లేదు నేను ఫ్యాక్టే చెప్తాను, జాగ్రత్త పడదాం ఇక మీదటైనా అనేవాళ్ళు చూడండి. జస్ట్ ఒక పూట లంచ్ చేసినంత, ఇల్లంతా కలిసి ఒక లంచ్ చేసినంత ఖర్చుతో వెయిట్స్ కొనుక్కొని వెయిట్స్ చేయండి, డైలీ వెయిట్స్ చేయండి అని చాలామంది చెప్తున్నారు. కానీ మనం పట్టించుకోలేదు కదా. ఈ మధ్య రిజల్ట్ వస్తున్నాయండి, కావాలంటే చూడండి. అరే ఆయుర్దాయం పెరిగింది కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతున్నారు కదా అని మీరు అనొచ్చు. బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు? మందుల మీద బతుకుతున్నారు, వంగి వంగి బతుకుతున్నారు, అడుగు తీసి అడుగు వేయలేక బతుకుతున్నారు. విపరీతమైన నొప్పులు, మెడ నుంచి కాలు దాకా ఏదో ఒక నొప్పితో బతికే వాళ్ళే మనలో ఎక్కువ మంది. కారణం ఏంటంటే కండరాలు క్షీణించిపోతున్నాయండి. అరే గుండె ఆగిపోతే చచ్చిపోతాం కదా అని చెప్పి గుండెని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. అంటే శరీరంలో పెద్ద కండరం అండి, అది కూడా ఒక జస్ట్ మజిల్ అంతే. ఆ విషయం మీకు తెలుసో లేదో. మరి అలాంటివి చిన్న పెద్దవి కలిసి ఒక మనిషి శరీరంలో ఎన్ని కండరాలు ఉన్నాయో తెలుసా? మనం ఎన్నిటిని వాడుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం తెలుసా? వాడుకోవడం అంటే ఫేమస్ ఫిజియో చెప్పాడంటే, త్వరలో మీకు లైవ్ పెడతాను, ఆయన మాటలతోనే వినండి. ఏ కండరం అయితే మనం వాడకుండా వదిలేస్తాం, అది క్షీణించిపోతుందండి. అంటే మెల్లమెల్లగా కొంతమందికి ఇక్కడ నొప్పి ఉందని చెప్పి వాడడం మానేస్తారు, భుజం ఇలా అయిపోతుంది. కొంతమంది ఫోన్ ఇలా చూస్తూ ఉంటారు కదా, దానివల్ల ఎంత ప్రమాదమో తెలుసు కదా, ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది కాలు నొప్పి ఉందని చెప్పి వాడడం మానేస్తారు, దాంతో మోకాలు మార్పిడి దాకా అంటే మోకాలి పైన ఏదైతే ఉందో టై మజిల్స్ అండి. ఈ మజిల్స్ అన్నీ కూడా గట్టిగా ఉండాలి. వేరే మార్గం ఏమీ లేదండి, వెయిట్స్ చేయాల్సిందే. కొంతమంది అనుకుంటారు వాకింగ్ చేస్తున్నాను కదా, కొంతమంది ఏదో యోగా చేస్తున్నాను కదా, కొంతమంది ఇంకొక ఏదో చేసేస్తున్నాను, సైక్లింగ్ చేస్తున్నాను కదా అనుకుంటున్నారు. కానీ సరిపోదు. నేను క్లియర్గా చెప్తున్నా, సగం టైం దానికి ఇచ్చుకొని కొంత టైం అయినా వెయిట్స్ చేయండి. మొన్నటిదాకా నేను చేసిన పొరపాటు కూడా అదేనండి. వాకింగ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా అనుకున్నాను, కానీ చాలా మజిల్స్ వదిలేశానని చెప్పి ఈ మధ్య కాలంలో చిన్న నొప్పులు వచ్చినప్పుడు తెలిసిందండి. ఇక్కడ ఎంఆర్ఐ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేస్తారు కండర క్షీణత ఎలా ఉంది అనేది. ఇక ఒక ఏజ్ వచ్చాక 40-50 మొదలైందంటే కండరాలు క్షీణించిపోతాయి అనేది గుర్తుంచుకోండి. ఎవరికి? వాడకుండా వదిలేసిన వాళ్ళకండి. 60-70లో కూడా చక్కగా వెయిట్స్ చేస్తూ కండరాలను కాపాడుకొని, కోర్ మజిల్ ముఖ్యంగా, లేకపోతే ఏమవుతుందో తెలుసా, వెన్నెముక వెనక నొక్కుకుపోతూ ఉంటుండండి. ఇలా వంగిపోతూ ఉంటాం. మన వాళ్ళల్లో ఎక్కువ మంది వంగిపోవడానికి ఇదే కారణం. ఫారినర్స్ అలా కాదు, వాళ్ళు రెగ్యులర్గా జిమ్ము, వెయిట్స్, వాళ్ళకి అవగాహన వచ్చేసింది, మనకి రాలేదు. ఆ అవగాహన కోసం చెప్తున్నాను. మీలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేయండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి ముందైతే.